నమస్తే అండి అందరికీ. మౌనం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. అదేంటంటే గత 3 నెలలుగా నేను మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 7:00 వరకు కంప్లీట్‌గా మౌనంగా ఉండేదాన్ని. అక్కడ నా వాయిస్ నీడ్ ఉంది అంటేనే నా వాయిస్‌ని యూజ్ చేశాను. మాక్సిమం మాట్లాడలేదు. అస్సలెవ్వరితోనూ మాట్లాడలేదు. మా పేరెంట్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ కూడా ముందే చెప్పాను. నేనిలా మార్నింగ్ 9 నుంచి 7 వరకు ఎవ్వరితో మాట్లాడను అని. సో, దీనివల్ల నాకు ఫ్యూ డేస్ నుంచి కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి కలగడం. అదేంటంటే, ఫస్ట్ వన్ ఏంటంటే, నా బ్రెయిన్‌లో చాలా వర్డ్స్ ఉండేటివి. అదేంటంటే చాటింగ్ అనేది నాకు తెలియకుండానే జరుగుతుంది. ఆ చాటింగ్‌ని నేను వినడం స్టార్ట్ చేశాను. ఓహ్! నేను దేని గురించి ఆలోచిస్తున్నాను? ఎవరి గురించి ఆలోచిస్తున్నాను? ఏ విషయాల గురించి ఆలోచిస్తున్నాను అనేసి అదొక్కటి అబ్జర్వ్ చేశాను నేను. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, నేనేదైనా మాట్లాడేటప్పుడు అక్కడ నన్ను నేను మిర్రర్‌లో చూసుకుంటున్నాను. ఎగ్జాక్ట్‌గా నేనేంటో నాకు మిర్రర్‌లో కనిపిస్తుంది. నేనెక్కడ నా ఇగో వస్తుంది, ఏ టైంలో నేను జెలస్ ఫీల్ అవుతున్నాను. ఇదంతా ఏంటంటే నన్ను నేను క్లియర్‌గా నిల్చొని ఇట్లా మిర్రర్‌లో చూస్తున్నట్టు ఉంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే, నాకు నా ఇన్నర్ వాయిస్‌కి ఉన్న గోడ డోర్ అయితే ఏదైతే ఉందో అది బద్దలు కొట్టుకొని ఓపెన్ అయింది. సో, నాకిప్పుడు ఏదైనా చేసే ముందు నా ఇన్నర్ వాయిస్ నాకు క్లియర్‌గా చెప్తుంది. చాలా గట్టిగా చెప్తుంది. ఇది కాదు, ఇది ఇలా అనేసి. అండ్ ఇంకా ఫోర్త్ వన్ ఏంటంటే, నాతో ఎవరైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ వాయిస్ ఒక విషయాన్ని చెప్తూ ఉన్నా, నాకు వాళ్ళ బ్రెయిన్‌లో ఏం రీడ్ అవుతుంది అండ్ వాళ్ళ ఫేస్ రీడింగ్స్ కానీ, ఐస్ రీడింగ్స్ కానీ అదంతా కూడా అన్‌ఇంటెన్షనల్‌గానే అంటే నాకు ఎటువంటి ఇంటెన్షన్ లేకపోయినా వాళ్ళు బ్రెయిన్‌లో ఏం రన్ అవుతుంది ఆ వైబ్రేషన్స్ అనేవి ఈజీగా తెలిసిపోతున్నాయి. అండ్ ఇంకొకటేంటంటే ఫిఫ్త్ పాయింట్, ఎవరైనా అగ్రెసివ్‌గా ఉండి మన మీద అరిచినా కూడా మనం చాలా కూల్‌గా, కామ్‌గా రెస్పాండ్ అవ్వచ్చు. అదొకటి అబ్జర్వ్ చేశాను. ఆ స్టిల్‌నెస్ అనేది నాలో కనిపించింది. యాంగ్జైటీ, ఎక్సైట్‌మెంట్ లెవెల్స్ ఇవన్నీ కూడా కామ్ డౌన్ అయ్యాయి. సో, మౌనంగా ఉండడం అనేది చాలా బెనిఫిట్స్ ఉంటుంది మౌనంగా ఉండడం వల్ల. ఒక వరంలానే స్వీకరించాలి దీన్ని. దీనివల్ల ఎన్ని కొన్ని ఫ్యూ మంత్స్‌గానే ఇన్ని ఎక్స్‌పీరియన్సెస్ వస్తూ ఉంటే, ఇది ఇంత శక్తివంతమైనదా అని అనిపిస్తుంది నాకు. ఇంకా ఎలా ఉంటదో తెలీదు. సో, ఐ యామ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఏంటంటే, నన్ను నేను మిర్రర్‌లో చూసుకుంటున్నాను. సో, దీని ద్వారా మనల్ని మనము కరెక్ట్ వేలో తీసుకెళ్ళొచ్చన్నట్టు. అదండి. థ్యాంక్ యూ.